Once there was a small and beautiful village. అనగనగా ఒక చిన్న అందమైన ఊరు ఉండేదిట. ఓన్లీ a few hundred people lived there. చాలా కొద్ది మందే ఉండేవారట ఆ ఊళ్ళో. The village had lush green fields where goats grazed. అక్కడ చాలా పచ్చగా ఉండేదిట. రోజు మేకలు వెళ్ళి అక్కడ గడ్డి తినేవిట. A river flowed nearby and across it was a narrow bridge. దగ్గరలో ఒక నది ఉందిట. ఆ నది మీద సన్నటి బ్రిడ్జ్ ఉందిట. One day, one of the goats decided to cross the other side of the river. ఒకరోజు ఒక మేక ఆ బ్రిడ్జ్ని దాటి అవతల పక్కకి వెళ్ళాలనుకుంది. As she walked along the bridge, she saw another goat coming from the opposite side. అది బ్రిడ్జ్ దాటి వెళ్దాం అనుకుంటున్నప్పుడు అవతల పక్క నుంచి ఇంకో మేక రావటం గమనించింది. నౌ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు డూ? ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుందిట. సూన్ ద అదర్ గోట్ కేమ్ క్లోజర్. ఈలోపు రెండో మేక దగ్గరకు వచ్చేసింది. నౌ బోత్ ద గోట్స్ వర్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్. రెండు మేకలు బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాయి ఇప్పుడు. దే లుక్డ్ అట్ ఈచ్ అదర్ వాండరింగ్ హూ వుడ్ మూవ్. ఎవరిప్పుడు వెనక్కి వెళ్ళాలి అని ఒకదాన్నొకటి చూసుకుంటూ ఉన్నాయి. హలో సిస్టర్, సెడ్ ద సెకండ్ గోట్, వుడ్ యు మైండ్ గోయింగ్ బ్యాక్ సో దట్ ఐ కెన్ గెట్ టు ద అదర్ సైడ్? ఒక మేక అందిట, నువ్వు వెనక్కి వెళ్తే నేను ముందరికెళ్తాను అందిట. వై షుడ్ ఐ గాట్ హియర్ ఫస్ట్, యూ గో బ్యాక్ సో దట్ ఐ కెన్ రీచ్ ద అదర్ సైడ్, సెడ్ ద ఫస్ట్ గోట్. నేనెందుకు వెనక్కి వెళ్ళాలి, నేనే ముందు వచ్చాను, నువ్వే వెనక్కి వెళ్ళు అందిట ఇంకో మేక. బోత్ ద గోట్స్ వేర్ యాంగ్రీ. రెండు మేకలకి చాలా కోపం వచ్చింది. దే లాక్డ్ హార్న్స్ అండ్ స్టార్టెడ్ పుషింగ్ ఈచ్ అదర్ బ్యాక్ అండ్ ఫోర్త్. రెండు బాగా దెబ్బలాడుకోవడం మొదలెట్టాయి. సూన్ దే బోత్ ఫెల్ ఇన్ టు ద వాటర్ అండ్ డ్రౌండ్. రెండు మేకలు నీళ్లలో పడిపోయి కొట్టుకుపోయాయి. సమ్ టైమ్ లేటర్ టూ అదర్ గోట్స్ వాంటెడ్ టు క్రాస్ ద బ్రిడ్జ్. కొన్నాళ్ల తర్వాత వేరే రెండు మేకలు ఆ బ్రిడ్జ్ని దాటాలనుకున్నాయి. దీస్ గోట్స్ ఆల్సో స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్. అవి కూడా ఎదురెదురుగా వచ్చాయి. అప్పుడు దెబ్బలాడుకోవడం మొదలెట్టాయి. బట్ దిస్ టైమ్ వన్ ఆఫ్ ద గోట్స్ సెడ్, ఇఫ్ వీ ఫైట్ వీ మైట్ ఫాల్ ఇన్ టు ద వాటర్. ఈసారి మేక ఏం చెప్పిందంటే, మనం దెబ్బలాడుకుంటే మనం నీళ్ళలో పడిపోతాం. ఐ హ్యావ్ ఎ ప్లాన్. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. యూ కెన్ క్రాస్ ఓవర్ మీ అండ్ గో ఆన్ యువర్ వే. నువ్వు నన్ను దాటి నీ దారిన వెళ్ళు. దెన్ ఐ విల్ గో ఆన్ మై వే. అప్పుడు లేచి నేను వెళ్ళిపోతాను. ఎస్ ఎస్, దాట్ ఈస్ అ గుడ్ ఐడియా, సెడ్ ద అదర్ గోట్. అవునవును, మంచి ఐడియా చెప్పావు అని ఒప్పుకుందిట. సూన్ ద ఫస్ట్ గోట్ లే డౌన్ ఆన్ ద బ్రిడ్జ్ అండ్ ద సెకండ్ గోట్ క్రాస్డ్ ఓవర్ హిమ్. వెంటనే ఒక మేక బ్రిడ్జ్ మీద పడుకుంది. రెండో మేక దాన్ని దాటి వెళ్ళిపోయింది. దెన్ ద ఫస్ట్ గోట్ గాట్ అప్, దే సెడ్ దేర్ గుడ్ బైస్ అండ్ వెంట్ ఆన్ దేర్ వే. అప్పుడు మొదటి మేక కూడా లేచి వెళ్ళిపోయింది. అవి రెండు బాయ్ బాయ్ చెప్పుకుని ఎవరి దారిన అవి వెళ్ళిపోయాయి.